Now, notice, Christmas now has changed. Now, the real day of Christmas, that would be disputed because we do not know. ఇప్పుడు గమనించండి, క్రిస్మస్ అనేది ఇప్పుడు మారిపోయినది. ఇప్పుడు నిజమైన క్రిస్మస్ దినము అనేది అది వివాదములో ఉన్నది. ఎందుచేతనగా అది మనకు తెలియదు. The way we take Christmas, if you ever studied it, we are taking the Roman Catholic Church's conception of when Christmas was. క్రిస్మస్ను మనము తీసుకునే విధానమును మీరు ఎన్నడైనను చదివినచో, క్రిస్మస్ ఎప్పుడు జరుగుతుంది అనేది మనము రోమన్ క్యాథలిక్ సంఘము వారి యొక్క క్రిస్మస్ సిద్ధాంతమునే తీసుకొనుచున్నాము. Actually, Christ could not have been born on the 25th day of December and be according with the scriptures because there's 30 foot of snow in Judea in that time. See? So it could not have been shepherds out on the hills and so forth, and it'd be contrary then to all nature. He came like nature because God has a law and those laws can't be changed. నిజానికి క్రీస్తు డిసెంబర్ 25వ తారీఖున పుట్టి ఉండజాలడు, మరియు లేఖనముల ప్రకారంగా అలా ఉండజాలదు. ఎందుచేతనగా ఆ కాలములో యూదయ దేశములో 30 అడుగుల ఎత్తులో మంచు కురుస్తూ ఉంటుంది. చూశారా? కావున వారు ఆ యొక్క గొర్రెల కాపరులు ఆ కొండల మీద ఉండజాలరు. అది ప్రకృతి అంతటికి విరుద్ధంగా ఉంటుంది. ఆయన ప్రకృతి నియమానుసారంగా వచ్చాడు. ఎందుచేతనగా దేవుడు ఒక నియమాన్ని కలిగి ఉన్నాడు, మరియు ఆ నియమాలు మార్చబడజాలవు. The sun goes down, you can't say, well, it won't rise. It does rise. Summer, winters, and so forth. It's God's laws that He set in order, and everyone worked perfect. సూర్యుడు అస్తమించును, అయితే మంచిది, అది మరలా ఉదయించదు అని నీవు చెప్పలేవు. అది ఉదయిస్తుంది. వేసవి కాలంలోనైనా, శీతాకాలంలోనైనా, మరే కాలంలోనైనా సరే, అది దేవుడు తాను క్రమములో పెట్టిన చట్టములై ఉన్నవి, మరియు వాటిలో ప్రతిదీ పరిపూర్ణముగా పనిచేయుచున్నది. Now, but he was perhaps born in April or May 1 when he was a lamb, and every other thing proved him to be a lamb. That's the reason he was born in a manger in a barn and not in a house, because lambs are born outside in the barns and straw and stuff and not in the house. When he was taken to the crucifixion, he was led away. Remember, you lead the sheep. ఇప్పుడు అయితే ఆయన బహుశా ఏప్రిల్ మాసములో లేక మే మాసములో జన్మించి ఉండవచ్చును. ఆయన ఒక గొర్రెపిల్ల అయినప్పుడు మిగిలిన విషయములన్నీ ఆయన ఒక గొర్రెపిల్ల అని నిరూపించినవి. ఆ కారణమును బట్టి ఆయన ఒక తొట్టిలో పుట్టెను, శాలలో పుట్టెను. ఆయన గృహములో పుట్టలేదు. ఎందుచేతనగా గొర్రెపిల్లలు బయట శాలలో జన్మిస్తాయి, గడ్డి మరియు చెత్త ఉన్న చోట, అంతేగాని గృహములో కాదు. ఆయన సిలువ వేయబడడానికి తీసుకుని పోబడినప్పుడు ఆయన నడిపించబడెను. మీకు గుర్తున్నదా? మీరు గొర్రెను నడిపిస్తారు. Go to the slaughterhouse down here. They got a goat or something that leads the sheep. The sheep won't go himself. He's got to be led. Every way he was, so then in nature, he had to be born when lambs are born, and that's in April. See? That's about when he was born. మనము ఇచ్చట వధశాలకు వెళ్తాము. గొర్రెను ముందుండి నడిపించుటకు వారు ఒక మేకను గాని లేదా ఏదో ఒక దానిని కలిగి ఉంటారు. గొర్రె దానికదే వెళ్ళలేదు, దానిని ఎవరో నడిపించాలి. ప్రతి మార్గములో కూడా ఆయన అలా ఉన్నాడు. కావున ప్రకృతిలో కూడా గొర్రె పిల్లలు సహజంగా పుట్టే ఋతువులోనే ఆయన కూడా పుట్టి ఉండాలి. మరియు అది ఏప్రిల్ మాసములో. చూశారా? అది ఆయన పుట్టి ఉన్న కాలమై ఉన్నది. Then when Romanism and mixed at Nicaea, then they had the sun god, Jupiter, the sun god of Rome. His birthday was on about the 25th day of December, because the Roman circus started on the 21st and lasted till the 25th, which was in celebration of the sun god's birthday. అయితే పిమ్మట క్రైస్తవ్యము రోమనిజంలోకి వచ్చినప్పుడు అది నైసియాలో మిశ్రితమైనది. అప్పుడు వారు సూర్యదేవుని జూపిటర్ను రోమ్ యొక్క సూర్యదేవుని కలిగి ఉన్నారు. అతని యొక్క జన్మదినము
డిసెంబర్ 25వ తేదీన ఎందుచేతననగా రోమియోల యొక్క సర్కస్ 21వ తారీఖున ప్రారంభమవుతుంది మరియు 25వ తారీఖు వరకు కొనసాగుతుంది. అది సూర్యదేవుని యొక్క జన్మదిన మహోత్సవం. So blending Romanism, paganism to Christianity, they said let's make it the son of God's birthday and then we can all agree upon it. See, it's always been on systems of compromising to the truth. Every time has always been. కావున రోమనిజం యొక్క అన్యత్వాన్ని క్రైస్తవ్యానికి మిశ్రితం చేశారు. వారన్నారు, దీనిని మనం దేవుని కుమారుని యొక్క జన్మదినంగా చేసుకుందాం మరియు పిమ్మట మనమంతా దీని విషయంలో అంగీకారమును కలిగి ఉందాం. చూశారా, ఇది ఎల్లప్పుడూ సత్యమునకు రాజీపడే వ్యవస్థలు. ప్రతిసారి అలాగే జరుగుతూ ఉన్నది. So today we find out that in there they've injected everything. All of our holidays are polluted. Our Easter, it's no more the resurrection of Christ. It's some kind of Easter rabbit or a new hat or something, or a little pink duck. Has nothing to do with the resurrection of Christ, no more than Santa Claus has anything to do with the birth of Jesus Christ. కావున ఈ రోజున మనం గ్రహించినదేమనగా వారు ఈ సమస్తమును చొప్పించారు. మన యొక్క సెలవు దినములన్నీ కలుషితమైపోయినవి. మన ఈస్టర్ అనేది అది ఎంత మాత్రమును క్రీస్తు యొక్క పునరుద్ధానము కాదు. అది ఒక రకమైన ఈస్టర్ కుందేలుగా, లేక ఒక కొత్త టోపీగా, లేదా మరేదోగా, లేదా ఒక చిన్న గులాబీ బాతుగా అయిపోయింది. క్రీస్తు యొక్క పునరుద్ధానముతో ఏ సంబంధము దానికి లేదు. అదే రీతిగా యేసుక్రీస్తు యొక్క జన్మదినముతో శాంతా క్లాస్కు అసలు ఏ విధమైన సంబంధము లేదు. But it's the world, and the commercial world has got everything. He promised you to do it, and it has to get in this mess in order there's no hopes for it. It's gone. అయితే ఇది లోకమై ఉన్నది మరియు ఈ వాణిజ్య ప్రపంచము సమస్తమును అట్టి చిక్కులో కలిగి ఉన్నది మరియు కలగలుపు చేసి ఉన్నది. ఆశ్చర్యము లేదు, దేవుడు ఈ విషయాలను కాల్చివేసినను ఆయన న్యాయవంతుడే మరియు ఆయన దీనిని చేస్తాడు. ఆయన దీనిని చేస్తానని ఆయన వాగ్దానము చేసి ఉన్నాడు మరియు చివరకు ఇది గందరగోళములో పడినది. దీని కొరకు ఏ విధమైన ఆశలు లేవు. అంతా అయిపోయినది. And now, but in the hour of this darkness, as I say that we live in, still Christians should be holding forth that light, that there is a truth to Christmas, that it is the birth of Jesus Christ, the Son of God. మరియు ఇప్పుడు నేను చెప్పినట్లుగా మనము జీవిస్తున్న ఈ చీకటి గడియలో క్రైస్తవులు ఇంకను వెలుగును పట్టుకొని కొనసాగవలసి ఉన్నారు. అదేమనగా క్రిస్మస్కు ఒక సత్యమున్నది. అదేమనగా అది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జననము. The zigzag forked lightning into a dark, cloudy, angry sky shows there can be light in darkness. It proves that there can be light in the time of darkness. చీకటిగా కారు మేఘాలు కమ్మి కోపంగా ఉన్న ఆకాశములోకి వచ్చే ఒక మెరుపు చీలిక చీకటిలో కూడా వెలుగు ఉండగలదని చూపించుచున్నది. చీకటి సమయములో ఒక వెలుగు ఉంటుందని అది నిరూపించుచున్నది. This that I'm speaking of tonight might seem just a little bit unusual, and especially of these notes and scriptures I have written here, which I will refer to as many of them takes down the scriptures and so forth. ఈ రాత్రి నేను మాట్లాడుచున్న ఇది కొంచెం అసాధారణమైన విషయంగా కనిపించవచ్చును మరియు ప్రత్యేకంగా ఈ యొక్క నోట్సు మరియు నేను ఇచ్చట వ్రాసుకొని ఉన్న లేఖనాలు అలా ఉంటాయి. వారిలో చాలా మంది లేఖనములను మరియు అటువంటి వాటిని వ్రాసుకుంటారు గనక వాటిని నేను ప్రస్తావించుదును. Now, it's a little unusual, but I want you to always bear this in mind. God is unusual. God does unusual things. ఇప్పుడు ఇది కొంచెం అసాధారణముగా ఉన్నది. అయితే మీరు ఈ విషయమును ఎల్లప్పుడూ మీ యొక్క మనసులో ఉంచుకోవాలని నేను కోరుచున్నాను. దేవుడు అసాధారణమైన వాడు. దేవుడు అసాధారణమైన విషయాలు చేయును. That's the trouble with us.